సో డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్ మూవీ చూసొస్తున్నాను ఇప్పుడే. యానిమే కొత్తగా చూసే వాళ్ళు ఆర్ఎల్స్ ఈ సినిమా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఈ సినిమా అర్థం కావాలంటే ఏమేమి చూడాలంటే ముందు డీమన్ స్లేయర్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఈ రెండు సీజన్లు చూడాలి. డీమన్ స్లేయర్ ముగన్ ట్రైన్ అదే సినిమాగా ఉంది, సీజన్ గా కూడా ఉంది. ఇవి రెండు చూస్తే మీకు క్లారిటీ వచ్చేసి అసలు ఏ క్యారెక్టర్స్ ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి. అండ్ ఈ సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ భయ్యా. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక సగం సీజన్ ని యానిమేగా కుదించినా గానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వైజ్ గా కొన్ని లాగి బిట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మనకి జనరల్ గా యానిమే చూస్తుంటే మనకి ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో వాటికి ఎంత టైం తీసుకుంటాడో సినిమాలో కూడా అలానే తీసుకుంటాడు అనమాట. ఈ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయినైతే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, ఎమోషన్స్ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా 3 ఆర్క్స్ తీసుకుంటాడు. షినోబు క్యారెక్టర్, జేనిట్సు క్యారెక్టర్ అండ్ ఆల్సో ఆకాజా మీద నడుస్తూ ఉంటాయి. ఫస్ట్ రెండింటికి ఫస్ట్ హాఫ్ తీసేసుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఆకాజా మాత్రమే తీసుకున్నాడు అన్నట్టు. అది చాలా బాగా వర్కౌట్ అయ్యేది. కొంచెం టైంలో చెప్పేసి ఉండుంటే ఈ సినిమా 2 hours 35 minutes అవసరం లేదు, 30 minutes వేస్ట్ పెట్టిన ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే మనకి నేను ఆల్రెడీ మాంగా చదివాను, అసలు ఏం జరుగుతుందో నాకు స్టోరీ తెలుసు. ఆ స్టోరీ చెప్పడానికి టైం పట్టాలి కరెక్టే, బట్ మరీ ఎక్కువ టైం తీసుకున్నారని ఫీలింగ్ వస్తుంది అనమాట. అది జనరల్ థియేటర్ వ్యూయింగ్ లో కొంచెం ఏంట్రా ఇంకా సాగదీస్తున్నారని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. ఇప్పుడు డీమన్ స్లేయర్ కి ఈ రేంజ్ హైప్ క్రియేట్ అయింది కాబట్టి జనరల్ తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసేటప్పుడు థియేటర్ లో ఆ లాగ్ ఫీల్ అయితే గ్యారంటీ అనిపిస్తుంది. సరే నాకు పాయింట్ అర్థమైపోయింది కానీ అని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. జేనిట్సుకి పడతాయి భయ్యా సీన్లు, అమ్మ బాబోయ్ అరాచకం. అక్కడ యానిమేషన్ ఉంటది, అక్కడ ఫ్రేమ్స్ పెట్టుకుంటాడు జేనిట్సు గానీ మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ. షినోబు కోచో ఇంకో బాగా చూపిస్తారు అనుకున్నా, దాని ఫటాగాని కంప్లీట్ చేశారని ఫీలింగ్ వచ్చింది. అక్కడ చాలా ఎమోషన్ క్రియేట్ కావాలి. ప్రాబ్లం ఏమైపోయింది అంటే ఈ ఎడిటింగ్ ప్యాటర్న్ దరిద్రంగా పెట్టుకున్నాడు అనమాట. అంటే ఈ యొక్క ఆర్క్ కంప్లీట్ చేస్తా, దీని తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోతా, తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోతా అంటారు. అయితే షినోబు క్యారెక్టర్ కి ఏదైతే ఎమోషనల్ వెయిట్ ఉండాలో నువ్వు వెంటనే వేరే ఆర్క్ వెళ్ళిపోయేసరికి సినిమా ఎండింగ్ వచ్చేసరికి నేను ఆర్క్ మర్చిపోయినా, అంత దారుణంగా పెట్టుకున్నాడు. అది పెద్దగా వర్కౌట్ కాలేనా. కాకపోతే ఎప్పుడైతే ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయో అవి చాలా బాగా వర్కౌట్ అయింది. జేనిట్సు వాళ్ళ మాస్టర్ క్యారెక్టర్ మధ్యలో ఉండే ఒక ఎమోషన్ సీన్ గానీ అండ్ ఆల్సో ఆకాశ ఫ్లాష్ బ్యాక్ లో జరిగే సీన్స్ గానీ వాటన్నిటిని చాలా బాగా పెట్టుకున్నారు. మస్త్ అనిపించింది, ఎమోషనల్ సీన్స్ సూపర్ అనిపించినాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ లాగ్. అమ్మ బాబాయ్ కానీ రా బాబు పోతనే లేదు, స్లోగా నడుస్తూ ఉంటది అన్నట్టు. దాని వల్ల ఎంత ఎమోషన్ వచ్చినా గానీ ఆ ఎమోషన్ గట్టి కొడితే 5 minutes కూడా సస్టైన్ కాలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ 3 అంట, ఇంకా 2 పార్ట్లు వస్తాయి. దాంతో పాటు మనకి స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. నన్ను అడిగితే 26 episode సీజన్ ఒకటి ఎగిరిపోతుంది. బట్ పైసలు చేసుకోవాలి కదా, ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. నో ప్రాబ్లం అబౌట్ ఇట్. చాలా మంది టికెట్ బుక్ చేసుకున్నారు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గ్యారంటీగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా స్లో నేరేషన్ నడుస్తుంది. బట్ అది కనుక మీరు బేర్ చేయగలిగితే మాత్రం విజువల్ గా అద్భుతంగా ఉంటది. యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్ అయితే మాత్రం డీమన్ స్లేయర్ కి పెట్టింది పేరు, అద్భుతంగా పెట్టుకున్నారు. దీంట్లో కూడా మనకి తాంజీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. నాకు మస్తు పాజిటివ్స్ అనిపిస్తున్న వెంటనే లాగేసింది భయ్య నిజంగా నన్నైతే మాత్రం. కానీ రా బాబు ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. అది మాకు పెద్ద ప్రాబ్లం కాదు, మీ థియేటర్కి వెళ్తా ఉంటే డెఫినెట్లీ హ్యావ్ ఫన్. నాకైతే మాత్రం కొంచెం ఇష్యూ అనిపించింది, బట్ నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసారా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్? చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.